హాయ్ ఫ్రెండ్స్, ఈ హాట్ సమ్మర్లో కూల్గా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. సో ఇంట్లోనే ఈజీగా కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ వీడియోలో. సో కుల్ఫీకి మనకు కావాల్సింది కాజు అండి. ఫస్ట్ మనము ఒక 15 to 20 కాజు తీసుకొని జార్లో వేసుకున్నాను. కొన్ని పాలు పోసుకొని రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ పేస్ట్ని మనము మిల్క్లో కలుపుకోవాలండి. పాలు 1 లీటర్ తీసుకున్నాను. సో ఇది బాదం మిక్స్ అండి, బాదం డ్రింక్ మిల్క్. ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది ఈజీగా. సో ఆ పౌడర్ నేను ఒక 5 to 6 స్పూన్స్ తీసుకొని పాలలో వేసుకున్నాను. అది ఎంత థిక్ అవ్వాలి అంటే పాలు హాఫ్ అయిపోవాలండి. సిమ్ మీద పెట్టి దగ్గర ఉండి మిక్స్ చేస్తూ దగ్గరనే ఉండాలి, మాడిపోతుంది లేకపోతే. సో ఎవ్రీ సెకండ్కి కంప్లీట్గా స్పూన్తో స్టిర్ చేస్తూనే ఉండాలి. థిక్ అవ్వాలి అండి పాలు. నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ ఒక స్టేజ్ వచ్చేసింది. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న తర్వాత థిక్ అయినాక ఇలా అవుతుంది. సో కుల్ఫీ మోల్డ్ లేకపోతే కుల్ఫీ మోల్డ్ లేకపోయినా సరే ఐస్ క్రీమ్ మోల్డ్స్లో కానీ మీరు ఇవి తీసుకోవచ్చు. నేనైతే ఐస్ క్రీమ్ మోల్డ్ ఉంది నా దగ్గర, అదే యూస్ చేస్తున్నాను. సో ఆ పేస్ట్ అనేది మనం ఆల్మోస్ట్ థిక్ అయిపోయింది కదా మిల్క్, ఆ పేస్ట్ అనేది అందులో వేసేసుకొని ఐస్ క్రీమ్ మోల్డ్స్లో నేను చూపిస్తున్నట్టుగా పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ ఐస్ క్రీమ్ స్టిక్స్ని యూస్ చేశానండి, ఈజీగా ఉంటుందని చెప్పి. సో నేను ఓవర్ నైట్ అనేది ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ మనకి పర్ఫెక్ట్గా కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది. ఫ్రీజర్లో పెట్టుకోవాలి. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అండి. నేను ఒక గిన్నెలో నార్మల్గా వాటర్ తీసుకున్నాను, ట్యాప్ వాటర్. దాంట్లో ఒక 2 minutes పెట్టుకున్నాను సో దట్ కుల్ఫీ అనేది ఈజీగా వచ్చేటట్టుగా. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.